హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రామరాజు కుటుంబం అయితే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండగా సడన్గా ఇక రామరాజు పాదాలకి వల్లి అయితే తగులుతుంది. ఒక్కసారిగా రామరాజు అలాగే వేదవతి వల్లిని చూసి, అమ్మ వల్లి, నువ్వేంటమ్మా ఇక్కడ అని అడగడంతో ఇంకా వెంటనే అక్కడే ఉన్న భాగ్యం, అయ్యో అన్నయ్య గారు, మీకోసమే ఇదంతా అని చెప్పి ఇక భాగ్యమైతే రామరాజుతో అంటుంటే ఒక్కసారిగా రామరాజు, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక వల్లి, అవును అవును మావయ్య గారు, మిమ్మల్ని అట్లాంటి పరిస్థితుల్లో చూసేసరికి సానా భయం వేసింది, బాధ అనిపించింది. దేవుళ్ళంటోరు మీరు సావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడడం నాకు నాకు సానా భయమేసింది. అందుకే మీరు త్వరగా కోలుకుంటే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను. అందుకే మొక్కు తీరుస్తున్నాను అంటూ ఇక వల్లి అయితే రామరాజుతో ఇంకా అబద్ధాలు మొదలు పెడుతుంది. ఒక్కసారిగా ప్రేమ నర్మదతో, అక్క మొదలెట్టేసింది, ఇదిగో వీళ్ళు ఇక్కడే ప్రత్యక్షమయ్యారు. మనం గుడికొస్తామని తెలుసుకొని ముందుగానే ఇక్కడికి వచ్చి ఎంత బాగా ప్లాన్ చేస్తున్నారో తల్లి కూతుర్లు చూసావుగా అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో చెప్పడంతో నర్మది కూడా, అవునవును, వీళ్ళ వాలకాలు చూస్తుంటేనే అర్థమవుతుంది అని అనుకుంటూ ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వేదవతి అయితే, చూడమ్మా వల్లి, నీకు మీ మావయ్య గారంటే ఎంత ప్రేమో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. ఆయన ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే నీకు ఏమన్నా అయితే అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతూ ఉంటే, అవునవును, ఒళ్ళంతా ఒకటే నొప్పులు, ఒళ్ళు హూనమైపోయింది అత్తయ్య గారు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే ఇంతలో ప్రేమ ముందుకొచ్చి, అత్తయ్య, గుడి చుట్టూ ప్రదక్షిణలు పూర్తి కాకుండా ఇలా మధ్యలోనే ఆపేస్తే మళ్ళీ అదొక అరిష్టం. గుడి చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెడితే మళ్ళీ పూర్తయ్యే వరకు ఆకూడదు. అక్క నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక వల్లినైతే ప్రేమ వెళ్ళమంటుంది. ఒక్కసారిగా ప్రేమని చూసి వల్లి అయితే, దీనికి కొల్లు, కాసేపు కూడా నేను రెస్ట్ తీసుకోవడం ఇష్టం లేదు అనుకుంటూ ఇక వల్లి, అమ్మోయ్ ఇక కానివ్వు అని చెప్పి ఇక వల్లి అయితే మళ్ళీ దొరలడం మొదలు పెడుతుంది. ఇంకా అలా వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి అయితే రామరాజుతో, ఏవండి, పెద్దోడు రాకపోయినా వల్లి వచ్చింది, పైగా మీకోసం దేవుణ్ణి మొక్కుకుంది, మొక్కు కూడా తీర్చుకుంటుంది. నిజంగా మనకి బంగారం లాంటి కోడళ్ళొచ్చారు అని చెప్పి ఇక వేదవతి రామరాజుతో అంటుండగా సడన్గా ఎదురుగా మోకాల మీద వస్తున్న విశ్వకైతే ఉన్నట్టుండి రామరాజు కాళ్ళ మీద పడతాడు. ఒక్కసారిగా అందరూ కూడా విశ్వక్ వైపు చూస్తారు. ఇంకా అది గమనించిన అమూల్య అయితే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, నాన్న, నన్ను కూడా ఆశీర్వదించండి అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్ పక్కనే ఇక రామరాజు కాళ్ళ మీద పడబోతుంటే ఒక్కసారిగా రామరాజు వెనకడుగు వేస్తాడు. ఇక వేదవతి అయితే, ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలే మాకు ఎదురు పడొద్దని? అయినా మేం అక్కర్లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు మాకు ఎదురు పడుతున్నావు? మా మనసుల్ని ఎందుకు బాధ పెడుతున్నావు? ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు, మళ్ళీ ఇలా ఎదురుపడి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి ఇక వేదవతి అయితే అమూల్యని చెడమడ తిడుతుంది. కానీ ప్రేమ అయితే ముందుకొచ్చి, అత్తయ్య, మా అన్నయ్య మారినట్టున్నాడు, అందుకే మావయ్య కాళ్ళమే పడ్డాడు. అయినా మావయ్య కాళ్ళ మీద మా అన్నయ్య వచ్చి పడ్డాడు, మీకు కనిపించలేదా అని చెప్పి ప్రేమ అయితే కావాలని ఇక విశ్వక్ని ఇంకాస్త కిందకి వంచి, అన్నయ్య, నువ్వింత త్వరగా మారిపోతావని అస్సలు అనుకోలేదు. అమూల్యని ఇలా మా కుటుంబం నుంచి వేరు చేసినందుకు నువ్వింతలా బాధపడుతున్నావని తెలుసుకోలేకపోయాను. నిన్ను చూస్తుంటే నాకు నిజంగా చాలా ముచ్చటేస్తుంది. నువ్వు మావయ్య గారు ఒప్పుకునే వరకు అస్సలు పైకి లేవద్దు అంటూ ఇక ప్రేమ కావాలని విశ్వక్ని రామరాజు కాళ్ళ మీద పడేలాగా నొక్కేస్తుంది. అలాగే పక్క నుంచి అమూల్య కూడా, అవునవును, తను నన్ను తీసుకొచ్చినందుకు చాలా బాధపడుతున్నాడు, అందుకే మీ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతున్నాడు అంటూ ఇక అమూల్య కూడా కవర్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా విశ్వక్, లెగండి అని చెప్పి ఇక ఇద్దరిని పైకి లేపేసి, తను తొక్కేం కాదు, చూడు, నేనెందుకు వీడి కాళ్ళ మీద పడతాను? అయినా వీడి కాళ్ళ మీద పడాల్సిన అవసరం నాకేముంది? నేనేం తప్పు చేయలేదు. ఒకప్పుడు ఆయన చేసిన తప్పే
నేను చేశాను. దాన్ని ఆయన తప్పనుకోనప్పుడు నేనెందుకు తప్పని ఒప్పుకుంటాను? ఆయన ఆస్తులను ఎత్తుకురాలేదు. కేవలం వాళ్ళ అమ్మాయిని మాత్రమే తీసుకొచ్చాను. ఆయన వాళ్ళ అమ్మాయి నేను కావాలంటూ తనంతట తానుగా నా దగ్గరికి వచ్చింది అంటూ ఇక విశ్వకైతే ఏదో గొడవ స్టార్ట్ చేస్తుంటే వెంటనే అక్కడికి జానకి వచ్చి, రేయ్ బండ సచ్చినోడా, గుడి చుట్టూ ప్రదక్షిణ చేయమంటే అది ఆపేసి ఇలా మధ్యలో మాట్లాడతావా? అసలు నీకు బుద్ధుందా? దేవుడంటే గౌరవం ఉందా? ముందు మోకాల దండ మీద నుంచో అని చెప్పి ఇక మోకాలు వేయించి వెళ్ళరా వెళ్ళు అని చెప్పి ఇక ఆ పెద్దావిడైతే విశ్వక్ని కొట్టి అక్కడి నుంచి ఇంకా మోకాళ్ళ మీద గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమంటుంది. ఒక్కసారిగా జానకి విశ్వక్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రామరాజు దగ్గరికి వచ్చి, అల్లుడు గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది? బాగానే ఉందా? వాడు చిన్నోడు, పైగా ఇంట్లో చిన్నప్పటి నుంచి నీ గురించి కోపంగా ఉండడం వల్ల తను అలా మాట్లాడుతున్నాడు. అయినా నిదానంగా తెలుసుకుంటుంది వేదవతి. అల్లుడు గారు జాగ్రత్త అని చెప్పి ఇక పెద్దావిడ మాట్లాడుతుంటే, సరే పెద్దమ్మ మేం బయలుదేరుతాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక అమూల్య అమ్మా అంటూ ఇక వేదవతిని పిలుస్తుంటే వేదవతి మాత్రం వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అమూల్య అయితే బాధపడుతుంటే నర్మద ప్రేమ వెనక్కొచ్చి అమూల్య భుజం మీద తట్టి, నువ్వేం బాధపడకు, మావయ్య గారు చూసావుగా ఏం మాట్లాడట్లేదు. ఖచ్చితంగా మావయ్య గారిని కన్విన్స్ చేసి జరిగిన విషయం చెప్పి నిన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్తాం అని చెప్పి ఇక అమూల్యకి నచ్చ చెప్పి అక్కడి నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకా ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉండగా సడన్గా ఇంకా నర్మద వాళ్ళ నాన్నగారైతే కనిపిస్తారు. నర్మద వాళ్ళ నాన్నగారిని చూసిన నర్మద నాన్న అంటూ చాలా ఎమోషనల్గా పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్నని హత్తుకుంటుంది. ఇక వాళ్ళ నాన్న అయితే, అమ్మ నర్మద ప్రసాదం తీసుకోమ్మా అని చెప్పి ఇక నర్మద నోట్లో ప్రసాదాన్ని పెడతాడు. నాన్న ఏంటిదంతా, ఒక్కరే వచ్చారా? పైగా అమ్మేది? మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అని అంటుంటే, మరి ఈ మాత్రం సంతోషం లేకపోతే ఎలా? అల్లుడు గారికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మరి దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. అందుకే నీ పేరు మీద అల్లుడు గారి పేరు మీద అర్చన చేయిద్దామని గుడికి వచ్చాను. ఏమ్మా ఒక్కద్దనమే వచ్చావా? అల్లుడు గారు రాలేదా అంటూ ఇక నర్మద వాళ్ళ నాన్నగారైతే నర్మదతో మాట్లాడుతూ ఉంటే, నర్మద లేదు నాన్న అందరం వచ్చాం కానీ అని అంటుంటే, ఏంటమ్మా కానీ అందరూ వచ్చి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతారా ఎక్కడా అంటూ ఇక నర్మద వాళ్ళ నాన్నగారు తల ఎత్తి అటు ఇటు చూడటంతో కాస్త దూరంలో రామరాజు ఫ్యామిలీ కనిపిస్తుంది. ఒక్కసారిగా ఇక నర్మదని వదిలిపెట్టి ఆయన అక్కడి నుంచి రామరాజు దగ్గరికి వెళ్ళి, బావగారు ఇప్పుడు మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? ఆ రోజు మిమ్మల్ని అట్లాంటి పరిస్థితుల్లో చూసి చాలా బాధపడ్డాను. త్వరలో మీరు కోలుకోవాలని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. నిజంగానే మీరు మళ్ళీ కోలుకున్నారు. చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి మీరు దాని గురించి ఆలోచించకుండా కాస్త ప్రశాంతంగా ఉండండి. అల్లుడు గారు ఇంత మంచి అల్లుడు గారు మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా, అందరికీ చెప్పారా అని చెప్పి ఇక నర్మద వాళ్ళ నాన్నగారు సాగర్ని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక నర్మద పరిగెత్తుకుంటూ నాన్న అని ఇక వాళ్ళ నాన్నని వెనక్కి లాగుతుంది. అలాగే ప్రేమ అయితే అక్క అని చెప్పి నర్మద వైపు చూస్తుంటే ఇక నర్మద వాళ్ళ నాన్నగారి చెవిలో, నాన్న సాగర్కి జాబ్ వచ్చిన సంగతి ఇంకా ఎవరికి చెప్పలేదు, మేం చెప్పే వరకు మీరు కాస్త అని అంటుంటే ఇక నర్మద వాళ్ళ నాన్న, ఓ అర్థమైంది, మీ మావయ్య గారికి జాబ్ గురించి చెప్పలేదు, దాన్ని నేనే చెప్తాను, ఆయన కూడా సంతోషిస్తారు కదా. రామరాజు గారు ఒక అమ్మాయి తప్పు చేసిందని దాని గురించి ఆలోచించకుండా ఉన్నవాళ్ళు మీ మనసును సంతోషపరిచేలా చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అలాగే రేపు మీ చిన్నబ్బాయికి చిన్న కొడలకి కూడా ఇట్లాగే ఏదో ఒక మంచి ఉద్యోగం వస్తుంది. ఇక వాళ్ళతో సంతోషంగా ఉండండి అని చెప్పి ఇక నర్మద నాన్నగారు నిజాన్ని బయటపెట్టడంతో ఒక్కసారిగా వేదవతి, ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య గారు, సాగర్కి గవర్నమెంట్ జాబ్ రావడం ఏంటి అని అంటుంటే, అవునమ్మా ఈ విషయాన్ని ఇంకా మీతో చెప్పలేదంట, నాకు తెలిసి ఈ గుడిలో ఆ దేవుడి ముందు చెప్పాలనేమో
ఇంతవరకు మీకు నిజం చెప్పలేదు. చూడండి రామరాజు గారు, నా అల్లుడు ఒక రైస్ మిల్లులో పని చేస్తున్నాడని నలుగురికి చెప్పుకోవడానికి నాకు చాలా నామోషిగా ఉండేది. కానీ ఈరోజు నా అల్లుడు కష్టపడి గవర్నమెంట్ జాబ్ సంపాదించాడు. నిజంగా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక నర్మద వాళ్ళ నాన్నగారు తన దగ్గర ఉన్న ప్రసాదాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి, అమ్మ నర్మద, ఇంకా ఈ ప్రసాదాన్ని గుడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఈరోజు నా ఆనందానికి అవధులు లేవు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రామరాజైతే సాగర్ వైపు చూస్తూ, రేయ్ నడిపోడా, ఏంటిదంతా అని అంటుంటే, అది అది నాన్న మరేమో అని అంటుంటే, ఇక నర్మద, అది మావయ్య గారు, మీకు ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని సాగర్ ఈ నిజాన్ని మీతో చెప్పలేదు కానీ అని అంటుంటే, ఇక వేదవతి, ఏంటి కానీ ఇంత మంచి విషయాన్ని మా దగ్గరే దాచిపెడతారా? రేయ్, నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే మొదటిగా సంతోషించేది మేమేరా, మరి మమ్మల్ని కాదని మాతో చెప్పకుండా ఉంటావా అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతూ రామరాజు వైపు, ఏవండి అంతే కదా అని అడగడంతో రామరాజుకి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. ఇక సాగర్ అయితే రామరాజు దగ్గరకొచ్చి, నాన్న, ఈ విషయాన్ని మొదటిగా మీతోనే చెప్పాలని చాలా సంతోషంగా వచ్చాను. కానీ ఇంటికొచ్చిన తర్వాతే గుర్తొచ్చింది, మీకు ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు ఈ విషయాన్ని మీతో చెప్తే మీకు మీకు మీరు ఎలా తీసుకుంటారా అని భయంతో నిజం చెప్పలేదు అని చెప్పి ఇక సాగర్ మాట్లాడుతూ ఉంటే, సాగర్ మాటలకి రామరాజు భుజం మీద తట్టి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటాడు. ఒక్కసారిగా వేదవతి రామరాజును చూసి, ఏవండి ఏమైందండి అని అంటుంటే, చూసావా చూసావా బుజ్జమ్మ, నా పిల్లలు నాకంటే పెద్దవాళ్ళైపోయారు. పైగా నా అవసరం లేకుండానే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. మొన్న పుట్టిన అమూల్య ఒక్క మాట కూడా చెప్పకుండా నా నా మాటని కాదని తన జీవితం గురించి తనే ఒక అడుగు ముందుకేసి ఆ విశ్వక్ని పెళ్లి చేసుకుంది. అలాగే సాగర్ కనీసం మాట వరుసకు కూడా నాన్న నాకు ఉద్యోగం చేయాలనిపిస్తుంది అని చెప్పకుండానే చూసావుగా ఏకంగా ఉద్యోగంతో ముందుకొచ్చాడు. ఇక చిన్నోడు ఏం చేయబోతున్నాడో అని చెప్పి ఇక వేదవతితో అంటుంటే, వేదవతి, ఏవండి మీరిలా ప్రతిదానికి బాధపడకండి. సాగర్ మంచి పనిగా చేశాడు. కేవలం ఒక్క ఉద్యోగం కోసం మీరు ఇంతలా ఆలోచించాలా? పదండి పదండి అని చెప్పి ఇక రామరాజును తీసుకుని గుడిలోకి వెళ్తూ ఉండగా ఇక సడన్గా గుడికి వచ్చిన వనజ రామరాజు కుటుంబాన్ని చూస్తుంది. ఏవయ్యా పెద్ద మనిషి, ఇక్కడ కూడా నువ్వేనా? ఆయన కూతురు ఒకడితో లేచిపోతే ఏం మొహం పెట్టుకుని ఇలా ఊరు మీద తిరుగుతున్నావు? కనీసం గుడిలో దేవుణ్ణి కూడా ప్రశాంతంగా దండం పెట్టుకోవడానికి లేకుండా అయిపోయింది. ఎవండి పదండి వెళ్ళిపోదాం. ఇట్లాంటి వాళ్ళొచ్చినా గుడికి నేను రాలేను, ఉండలేను కూడా అని చెప్పి ఇక వనజ అయితే తన భర్తతో అక్కడి నుంచి వెళ్తూ ఎవయ్య పెద్ద మనిషి, పెళ్ళి వద్దనుకున్నప్పుడు పెళ్లి కోసం పెళ్లి కూతురికిచ్చిన నగల డబ్బు మీ దగ్గర ఎట్లా ఉంచుకోవాలనిపించింది? నిజంగా నువ్వు చాలా పరువైన వాడివని నమ్మాను. మంచి పేరుందని ఎంతగానో ఆలోచించాను. కానీ పదే పదే ఆ భద్రావతి కుటుంబం నీ మీద ఎందుకంత కోపంలా ఉందో నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. నన్ను మోసం చేసి నా దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం కోసమే కదా ఈ పెళ్లి నాటకం అని చెప్పి ఇక వనజ అయితే రామరాజుని అడుగుతుంటే ఒక్కసారిగా తన ముగ్గురు కొడుకులు కోపంతో రగిలిపోతారు. ఇక రామరాజు అయితే, చూడండి వనజ గారు, మీ డబ్బు భద్రంగా ఉంది. మీ డబ్బుని ఇప్పుడే మీకు ఇచ్చేస్తాము అని చెప్పి సాగర్ అని పిలవడంతో ఇక సాగర్ అయితే రామరాజు ముందెళ్ళి నుంచుంటాడు. ఇక రామరాజు, రేయ్ నడిపోడా, వీళ్ళు అమూల్య కోసం ఇచ్చిన నగల డబ్బులో ఇంకొక 1,00,000 రూపాయలు కలిపి వాళ్ళకి ఇచ్చేసేయ్
అని చెప్పడంతో ఇక సాగర్ నాన్న అది అని అంటుంటే ఇక అక్కడే ఉన్న వనజ మాకేమీ మీరు ముష్టేయట్లేదు, మేమిచ్చిన డబ్బుని మాకిస్తే చాలు, దానిలో ₹1,00,000 ఎవడికి కావాలి అని అనుకుంటూ ఇక వనజ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇక రామరాజు రేయ్ నడిపోడా, ఇంతకు ముందే చెప్పాను కదా ఆ డబ్బుని వాళ్ళకిచ్చేమని, ఎందుకురా ఇవ్వకుండా ఎన్ని రోజులు ఆగావు, చూసావుగా ఆవిడ ఎలా మాట్లాడుతుందో అని చెప్పి ఇక రామరాజు అంటుంటే దానికి సాగర్ అది నాన్న మీరు మీరు వాళ్ళకి ఇవ్వమని చెప్పలేదు కదా అని చెప్పి ఇక సాగర్ అంటుంటే సాగర్ మాటలకి ఇంకా వేదవతి అయితే రే నడిపోడా, అట్లాంటి వాళ్ళ డబ్బు మన దగ్గర ఉండకూడదు, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ డబ్బుని వాళ్ళ మోహాన కొట్టు అని చెప్పి ఇక వేదవతి అయితే ఏవండి అదంతా మీరు ఆలోచించద్దు, రండి రండి అంటూ ఇక వేదవతి లోపలికి తీసుకెళ్తుంది. అలాగే ఇక ధీరజ్ అయితే సాగర్ దగ్గరకు వచ్చి రే నడిపోడా, ఆవిడ నాన్నని ఎలా మాట్లాడిందో చూడు, ఆవిడ నోరు మూయించాలంటే ఇప్పుడే ఉన్న పలంగా వెళ్ళి డబ్బుని ఆవిడ మోహాన కొట్టాలి, ఎల్లరా వెళ్ళు అని చెప్పి ఇక ధీరజ్ కూడా సాగర్ని వెళ్ళమంటాడు. ఇంకా నర్మద అయితే సాగర్ ఏమైంది, నిన్నట్నుంచి చూస్తున్నాను, జాబ్ వచ్చిందన్న సంతోషం కనిపించట్లేదు, పైగా పదే పదే వనజ గారు డబ్బులు అడుగుతారా అని చెప్పి నన్ను అడుగుతుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. చూడు సాగర్, డబ్బులు నీ దగ్గరే ఉన్నాయి కదా, ఉన్నాయా అని చెప్పి ఇక నర్మద అడగడంతో సాగర్ ఉన్నాయి నర్మదా ఉన్నాయి, అయినా నీకెందుకు వచ్చిందా అనుమానం అని చెప్పి ఇక సాగర్ అయితే నర్మదని అడుగుతుంటే నర్మద చూడు సాగర్, ఆ వనజ గారు డబ్బు విషయంలో మావయ్య గారిని ఎలా అవమానించిందో చూసావు కదా, మరి ఎంత గొడవ జరిగినా నువ్వింకా అలా మౌనంగానే ఉన్నావు, ఇక్కడి నుంచి వెళ్లకుండా ఇంకా ఆలోచిస్తున్నావు, అందుకే నాకు కాస్త డౌట్ వచ్చి అడుగుతున్నానంటూ ఇక నర్మద అయితే సాగర్ని అడుగుతుంటే సాగర్ ఏంటి నర్మదా, నువ్వు కూడా అందరిలాగే మాట్లాడుతున్నావు, పైగా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు, బ్యాంక్ టైమింగ్స్ ఆ మాత్రం నీకు తెలీదా, ఇప్పుడు బ్యాంక్ ఓపెన్లో ఉంటుందా, అయినా ఏంటి నర్మదా అని అంటుంటే అదేంటి సాగర్, మన అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి ఆ మనీ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది కదా, దానికి బ్యాంక్ ఓపెన్తో పనేముంది అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్ని అడుగుతుంటే అమ్మో నా పెళ్ళం చాలా తెలివైందన్న సంగతి మర్చిపోయి నేనేంటి ఇలా మాట్లాడేశాను అనుకుంటూ ఇక సాగర్ సైలెంట్గా ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా ఇక ధీరజ్ అలాగే ప్రేమ ఇద్దరు కూడా మెట్ల మీద కూర్చుంటారు. ఇక ప్రేమ అయితే ధీరజ్ వైపు చూస్తూ రే ధీరజ్, జరిగినవన్నీ చూస్తుంటే మావయ్య గారు నా జాబ్ విషయంలో ఎట్లా రియాక్ట్ అవుతారని భయంగా ఉంది, అందుకే దీన్ని ఇంతటితో వదిలేద్దాంరా అని చెప్పడంతో ఇక ధీరజ్ చూడు, నాన్నకి ఎలా చెప్పాలో నాకు తెలుసు, నాన్నకి నేను అర్థమయ్యేలా చెప్తాను, నువ్వు ఇలా లేనిపోని ఆలోచనలేం పెట్టుకోవద్దు అని అనుకుంటూ తన చేతిలో ఉన్న కొబ్బరి ముక్కని పగల కొడుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఇక ప్రేమ అయితే ఓ ఇలా కూడా పగల కొడతారా అని చెప్పి ధీరజ్ చేతిలో ఉన్న కొబ్బరి ముక్కని తీసుకుని గట్టిగా కొడుతుంది. అలా కొట్టడంతో ప్రేమ చేతికి రక్తం కారుతూ ఉంటుంది. కానీ ధీరజ్ అది పట్టించుకోకుండా కొబ్బరి ముక్కని తింటూ ఉండగా సడన్గా ప్రేమ రే నేను పగల కొట్టినా కొబ్బరి ముక్కని తింటున్నావు, కానీ నా చేతికి దెబ్బ తగిలింది మాత్రం నీకు కనిపించలేదు కదా అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్ తన పాకెట్లో ఉన్న కచీప్ని తీసి ఇక ప్రేమ చేతికి కట్టి అయ్యో నేను చూడలేదు ప్రేమ, నిజంగా నేను చూడలేదు అంటూ చాలా కేర్ఫుల్గా చూస్తుంటే ప్రేమ మాత్రం ధీరజ్ని ఏంట్రా నా మీద ఇంత కేర్ చూపిస్తున్నావు అని అంటుంటే నేనేమీ ఇప్పుడే చూపించట్లేదు, మొదటి నుంచి నీ విషయంలో నేను కేరింగ్గానే ఉన్నాను, కానీ నీకే అదేం కనిపించట్లేదు, ఎంతసేపు నాతో గొడవ పడాలనే చూస్తావు, కానీ నా మనసులో ఏముందో తెలుసుకోవు అని అంటుంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అదేలే, నీకు నేను తప్ప ఎవరున్నారు, నన్ను నమ్ముకునే కదా నువ్వు మా ఇంట్లో ఉంటుంది, నీకేం కావాలన్నా అన్నీ చూసుకోవాల్సింది కూడా నేనే అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమతో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ రే ధీరజ్ నువ్వు
అంటుంది అని అంటుంటే, నిజమే కదే, నీకేం కావాలన్నా నేనే చూసుకోవాలి కదా అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతుంటే, ధీరజ్ తనని అంత అర్థం చేసుకున్నాడని ఇక ప్రేమ అయితే తన మనసులో గతంలో అమూల్యకి అలాగే విశ్వకి పెళ్లి విషయంలో ప్రేమ చేసిన పొరపాటు విషయాన్ని ధీరజ్ అర్థం చేసుకుంటాడని, అలాగే ఆ ఇంట్లో అమూల్య ఎట్లాంటి ఇబ్బంది పడదని ఆలోచించి ఇక ధీరజ్తో నిజాన్ని చెప్పడానికైతే ప్రయత్నిస్తుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకో